మాతృదేవోభవ. నేను డాక్టర్ శ్రీధర్. 9295909819. ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవం ఎందుకంటారు అనేటటువంటిది ఇప్పుడు మనం ప్రస్తావించుకోబోతున్నాం. యుగానికో దేవుడు ఉంటాడా? రోజుకో దేవుడు ఉంటాడా? నెలకో దేవుడు, సంవత్సరానికో దేవుడు, ఎలా ఏం ఉండవండి. దేవుడు అనేవాడు ఏ యుగానికైనా ఒకటే దేవుడు. కాకపోతే అవతారాలు ఎత్తారు కదండి. ఒక్కొక్క దశావతారాలు అనుకున్నాము. ఇక మిగతా 30 అవతారాలు అనుకున్నాం. అవసరాన్ని బట్టి మనం చెప్పుకున్నాం కదండి. అదేవిధంగా ఆయా అవసరాలను బట్టి ఆయా ప్రాంతాల్లో ఆ అవతారాలు ఉంటూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మన తెలంగాణ ఏరియాలో రేణుకా ఎల్లమ్మ, గండి మైసమ్మ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. ఇవి ఆంధ్రాలోకి వెళ్తే కనపడవు. అట్లాగే తమిళనాడుకి వెళ్తే కూడా అక్కడ కొన్ని కనపడవు. కొన్ని కొత్త పేర్లు ఉండొచ్చు. తిరుపతి పోయామనుకోండి, అక్కడ గంగమ్మ జాతర, అవి చాలా ప్రాముఖ్యం. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి ఆ విధంగా అవతారాలు ఎత్తడం జరిగింది. అయితే కలియుగంలో మాత్రం ఇక్కడ మీకు వెంకటేశ్వర స్వామి కలియుగ దైవంగా పెద్దలు చెప్తూ ఉన్నారు. ఆ విధంగా పేరు పడిపోయారు ఆయన కలియుగ దైవంగా. ఎందుకంటే ఈ దశావతారాల్లో మత్స్య ముఖ్యమైనటువంటివి. అవతారాలన్నీ ఆయనవే, కానీ మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, భార్గవ, రామచ్చ, కృష్ణ, కల్కి అని చెప్పి మనకి 10 అవతారాలుగా చెప్పారు. ఇందులో 9 అవతారాలు ఇప్పుడు ఎత్తడం జరిగింది. మొదట 9 ఎత్తారు. కల్కి అవతారం ఇంకా ఎత్తలేదు. అది కలియుగ అంతంలో వస్తుందని చెప్పేసి మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఈ కలియుగంలో ఇచ్చినటువంటి ప్రజలు కాలం గడిచే కొద్దీ అట్ట రాముడిని, కృష్ణుడని ఇవన్నీ కొత్త కొత్త దేవుళ్ళు మనకి కొత్త ఒక వింత కదండి. మామూలుగా మనకు వాడుకలో కూడా ఉందిగా, కొత్త ఒక వింత, పాత ఒక రోత. ఆ విధంగా కొత్త కొత్త దేవుళ్ళే వెలుస్తున్నారు. ఇందాక మనం ఏదో చెప్తంలో ఒక సబ్జెక్ట్లో కూడా చెప్పుకున్నాం. కొత్త కొత్త అవతారాలు అన్నీ ఎత్తుతున్నారు స్వామీజీలు, పీఠాలు అవన్నీ. అలాగా ఇప్పుడు ఏంటంటే కలియుగంలో ప్రత్యక్షంగా మనకి మా ఫలాన్ని, ప్రజల యొక్క కోరికలు తీర్చడం కోసం కొన్ని అవతారాలు ఉన్నాయి. ఇక్కడ మామూలుగా ఆయన అవతారం ఎందుకు ఎత్తారంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ఇది ప్రధాన ధ్యేయం ఒక అవతారం ఎత్తాలంటే. అంతేగాని నైవేద్యాల కోసం కాదండి, మీరు పెట్టే నైవేద్యాల కోసం కాదు. నైవేద్యం పెట్టినా ఏముందండి, పాపం పేరు అయింది, నోరైతే మందేగా, పేరు మాత్రమే అయింది. స్వాహ 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 చేయి 5 సార్లు. లాస్ట్లో ఆయన ఇంత 1 గ్రామ్ కూడా, మిల్లీగ్రామ్ కూడా తీసుకోవట్లేదు అందులోంచి. అంటే మనకు అదృశ్య రూపంలో ఏదైనా అందులో పవర్ ఏదైనా వాడుకున్నారేమో తెలియదు. ఆయన చూపించిన తర్వాత దానికి ఒక టేస్ట్ వస్తుంది ఖచ్చితంగా. ఆ విధంగా మనం ఆ ప్రసాదంలో మహిమ ఉంది అని చెప్పేసి మనం పరిపూర్ణంగా నమ్ముతూ ఉన్నాం. ఎందుకంటే ప్రత్యక్షంగా కనబడుతూ ఉంటుంది. మామూలుగా మీరు లడ్డూ చేసిన దానికి, అదే లడ్డూ చేసి దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత మీరు తినడానికి తేడా వస్తుంది. ఆ విధంగా మన దేవుడికి మనకి నైవేద్యం పెట్టడం ద్వారా ఖచ్చితంగా భగవంతుడు ఉన్నాడు అనేటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం ప్రతి వాడికి కలుగుతుంది. అయితే ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి వారికి కలియుగ దైవంగా ఎందుకు భావిస్తారంటే ఎక్కువ కోరికలన్నీ తీర్చడానికి. ఇక్కడ మిగతా దేవుళ్ళందరూ దుష్టశిక్షణ, శిష్ట. ఇప్పుడు మనం చెప్పాలి అంటే ఈ వెంకటేశ్వర స్వామి, ఈ సత్యనారాయణ స్వామి వారు ఇట్లాంటివి ఉన్నాయి చూడండి. వీళ్ళు ఎత్తిన దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ కోసం కాదండి, ఓన్లీ శిక్ష రక్షణ కోసమే. దుష్ట శిక్షణ అంటే ఏదో రాక్షసుని చంపి ఏదో, అది దుష్ట శిక్షణ. ఇప్పుడు రాక్షసులు ఎవరున్నారండి? ఎవరు లేరండి. మరి అందరూ భగవంతుడేనా అండి? అందరూ దేవతలేనా ఉన్నవాళ్ళందరూ? చాలా పొరపాటు. మొత్తం అందరూ రాక్షసులే. ప్రతి వాళ్ళలో రాక్షస గుణం కనబడుతోంది. ఎంతమంది ప్రతివాడు పక్కవాడికి ఏదో వెన్నుపోటు పోడవాలని చూసేటవాళ్ళే. పక్కవాడికి ఒక స్వార్థం 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 ఇంతే. ఈ విధంగా రాక్షసు కానివాడే లేడు. అపరిచితుల్లోలా గంటకో వేషం, 1 నిమిషంలో ఇవ్వటి ఒక గుణాన్ని ప్రదర్శిస్తాడు. ఇంకో గంటలో మరొక
రూపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు వాళ్ళు ఉన్నటువంటి గుణాన్ని బట్టి. ఈ విధంగా ఉంటారు. అయితే భగవంతుడు ఇక్కడ సత్యనారాయణ స్వామి వారు, ఇక్కడ మనకు వెంకటేశ్వర స్వామి వారిని వీళ్ళు చెప్పుకోవాలంటే కలియుగ దైవాలుగా. ఎందుకంటే వీళ్ళు దుష్ట శిక్షణ చేస్తారు. అది మనకి ప్రత్యక్షంగా రాక్షసుడు వీడు అని చెప్పడానికి లేదు. ప్రతివాడు రాక్షసుడే. వాళ్ళకి ఇచ్చే ఫలితాన్ని కూడా ఆయన ఇస్తూనే ఉన్నాడు. అది కూడా మనం, ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని నీకు 7 కొండలు ఎందుకయ్యా అన్న వాళ్ళు ఉన్నారు. ఏమయ్యారు? కాలగర్భంలో కలిసిపోయారు. వెంకటేశ్వర స్వామిని ఇంకా ఈ మధ్యకాలంలో కూడా చాలామంది విమర్శిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా కాలగర్భంలో కలిసిపోయారు. అంటే ప్రాణాలతో ఉండొచ్చు, ప్రాణాలు పొంగవచ్చు. మొత్తం మీద దాని యొక్క దుష్ప్రభావం, దేవుణ్ణి దూషించినటువంటి, దేవుణ్ణి విమర్శించినటువంటి దుష్ఫలితాలని అనుభవిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మన కళ్ళతో మనం చూస్తున్నాం, మన చెవులతో మనం వింటున్నాం. అందుచేత ఈ మన కోరికలు నెరవేర్చడం కోసం ఉన్నటువంటి శిక్ష రక్షణ ప్రధానంగా కలిగినటువంటి దేవతలందరూ ఈ వీళ్ళు ప్రారంభమయ్యారు. తిరుమల దేవస్థానం కూడా ఈ మనకి శ్రీకృష్ణదేవరాయ ఇది పరిపాలనా కాలంలో నిర్మించబడింది. దానికంటే ప్రాచీనమైనవి కూడా ఉన్నాయి. కానీ వెంకటేశ్వర స్వామి ఎక్కడ వెలిసినప్పటికీ కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతూ ఉన్నారు. ఎక్కడ గుడి కట్టినా, వేరే రాష్ట్రాల్లో కట్టనివ్వండి, అమెరికా లాంటి దేశంలో కట్టనివ్వండి, ఎక్కడ వెళ్ళినా వాళ్ళ కోరికలు తీరుస్తూ ఉన్నారు. చక్కగా జరుగుతూ ఉన్నాయి. అందుచేత ఈ దేవుడి గురించి, ఈ కలియుగ దైవం గురించి ప్రత్యేకంగా మీ అందరికీ అనుభవమే. ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి తిరుపతి వెళ్ళాలని మొక్కుకుని ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి ఇంటికి వచ్చే వరకు ప్రతి క్షణం నరకమే. కానీ ఒక్క క్షణం పాటు చూస్తాం గుళ్ళో. ఇంత విసిగెత్తిపోయిన మనిషి ఒక్క క్షణం ఆయన దర్శనం చేసుకుని బయటకు వచ్చాక మళ్ళీ కొండ దిగి తిరుపతికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తే బాగుంటుంది. ఇన్ని కష్టాలు పడ్డప్పుడు నువ్వే విసుక్కున్నావు. ఇంత చాలా కష్టం, ఈసారి రాకుండా ఉంటే మన ఊళ్ళో దేవుడు కాదా, అక్కడ గుడికి వెళ్దాం అనే ఆలోచన వచ్చిన మనిషి కూడా దర్శనం అయిన తర్వాత, ఆ క్షణకాలం దర్శనం అయిన తర్వాత కింద తిరుపతి రాగానే మళ్ళీ ఎప్పుడు వెళ్దాం. దట్ ఈస్ గాడ్. అది ఆయన పవర్, ఆయన యొక్క శక్తి. మళ్ళీ తిరుపతి ఎప్పుడు వెళ్దాం, మళ్ళీ తిరుపతి ఎప్పుడు వెళ్దాం అనేటువంటి భావన మనసుని మనని బాగా ఆవహించేసి మనకి భక్తి ప్రపత్తులు మరింత పెరుగుతాయి. ఇన్ని కష్టాలు పడి వద్దనుకున్న మనిషి మరింత నువ్వేదైతే మనసులో పెట్టుకుని వెళ్ళావో ఆ కోరిక తీరడంతో మరీ ఎక్కువ భక్తి 1000 రెట్లు పెరుగుతుందే కానీ తగ్గే ప్రసక్తే లేదండి. అంచేత ఈ వెంకటేశ్వర స్వామి వారి, తిరుపతి వెంకటేశ్వర స్వామి కావచ్చు, అన్నవరం సత్యనారాయణ స్వామి వారు కావచ్చు, ఇవన్నీ కూడా అంత చక్కటి కలియుగ ప్రత్యక్ష దైవాలుగా మనం పేరు పడిపోయారు. అలాగే ఇంకా చిరుకూరు బాలాజీ టెంపుల్ ఉంది మన హైదరాబాద్కి చాలా దగ్గర. అక్కడ వీసాల స్వామిగా, అంటే వేరే దేశం వెళ్ళడానికి వీసా ఇప్పించే దేవుడిగా ఆయన ప్రసిద్ధి పొందారు. ఇలాగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క ఏ పని ఎక్కువ మంది వాళ్ళు అనుకున్న కోరికలు తీరుతున్నాయో దానికి సంబంధించి ఆయన పేరుని అట్లా కొంచెం ముందో వెనకో ప్రిఫిక్స్ సఫిక్స్ ముందో వెనకో తగిలిస్తూ ఉన్నారు. ఆ విధంగా చిరుకూరు దేవాలయాన్ని ఈయనేమో కలియుగదైవం అంటే ఆయన్ని వీసాల వెంకటేశ్వర స్వామి అంటున్నారు. ఈ విధంగా ఇది మనకి కొంచెం చాలా ఆనందం, కొంచెం చక్కగా హాస్యం కూడా. అందుచేత చక్కగా మనం దేవుడిని ప్రార్థించుకుందాం. ఆ దేవుడి యొక్క పరిపూర్ణ కలియుగ దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి ఇత్యాది దేవుళ్ళ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందుదాం. శోభం భూయాత్.